మీడియా సోదరులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రతి ఒక్కరికి కూడా విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఎప్పటి నుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ విస్మరించి కొత్త వాళ్ళతో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా అధినాయకుడి దృష్టిలో ఉన్నాయి. అధినాయకుడు ఎన్నో పర్యాయాలు ఇన్ఛార్జి గారికి చెప్పడం జరిగింది. మొదటి నుంచి ఉన్న టీడీపీ కుటుంబాలను కలుపుకొని ఎదురుకు వెళ్ళాలి తప్ప నువ్వు ఇష్టారీతిని ప్రవర్తిస్తే కుదరదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ కూడా ఆవిడ వ్యవహరిస్తున్న తీరు మారలేదు. మరొక్కసారి మీ మీడియా మిత్రుల ద్వారా ఆయనకు మా యొక్క ఈ హీన దుస్థితిని తెలియజేయాలని చెప్పేసి మీ ముఖంగా మేము తెలియజేయాలనే అభిప్రాయంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల కార్యకర్తలు ఉన్న తెలుగుదేశంలో ఎంతోమంది ఇన్ఛార్జీలు మారి తెలుగుదేశంలోకి వస్తున్నారు పోతున్నారు. నిజాయితీగా ఉండే పార్టీలు మారని వ్యక్తిని చూసి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడున్న ఇన్ఛార్జికి సీటు ఇస్తే ఆవిడ నెగ్గిన తర్వాత పార్టీ కొనసాగుతారో లేకపోతే పార్టీ మారుతారో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఆవిడకి సీటు ఇవ్వద్దని చెప్పేసి మీ మీడియా ముఖంగా తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుత ఇన్ఛార్జ్ కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా వారు చూసి వచ్చిన వారే. వారు మోయని జెండా లేదు, ఎక్కడి పార్టీ గడప మెట్టు లేదు. ఏ పార్టీ అది ఉంటే ఆ పార్టీ గడప ఎక్కుతూనే ఉన్నారు. ఇక్కడ మా ఉన్న సోదరులు ఎవ్వరూ కూడా ఏ రోజు పార్టీ మార్చిన కుటుంబాలు కాదు. కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి మా మీద అంటే నిజాయితీ పరులైన మా మీద ఎందుకు వాళ్ళకి అంత అక్కసో మాకు తెలియడం లేదు? అంటే గతంలో జరిగిన పర్యాయాలు కొన్ని మీకు చెప్పాలి. ఈ సందర్భంగా మా మీద వారు గతంలో తెలుగుదేశం పార్టీ వీడి రాజీనామా చేసి బయటకు పోయిన సందర్భంలో నన్ను కూడా కోరడం జరిగింది, నువ్వు నాతో పాటు రాజీనామా చేసేయని చెప్పేసి. నేను దాన్ని తిరస్కరించాను. అది మనసులో పెట్టుకున్నారో ఏమో తెలియదు. ఆయన గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు ప్రతిపాడు మండలంలో రొంగల సూర్యారావు గారిని చెప్పి మా బీసీ నేత జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు బీసీ సంఘానికి పార్టీ తరపుని. వారు సోషల్ ఆడిట్ నిర్వహించినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చేసిన స్కాముల మీద ఆయన సోషల్ ఆడిట్ నిర్వహించినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా సహాయం కోరితే మేమందరం కూడా పార్టీ తరఫున అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అవినీతిని నిలదీయడం జరిగింది. మరి అవన్నీ మనసులో పెట్టుకుని మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబాలు మమ్మల్ని వేధిస్తున్నాయో ఏంటో మాకు తెలియదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఏ కార్యక్రమానికి పిలవడం లేదో ఏంటో మాకు తెలియడం లేదు. అయినప్పటికీ కూడా రాజా గారి మీద ఇప్పుడు ఏ కేసు పెట్టినా రాజా గారు ప్రథమంగా ఫోన్ చేసేది నాకే. అమ్మ బోసు వాళ్ళు నా కేసు పెట్టారు, దానికి ఏం చేయాలి మనం అని చెప్పి సలహాలు సంప్రదింపులు నాతోనే చేసేది. ఇదంతా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎంత బలగాలు అయితే ఉన్నాయో పోలీసు బలగాలు అన్ని బలగాలు దింపేసినప్పుడు అతి సునాయాసంగా ఆయన అరెస్ట్ నుంచి కాపాడిన వ్యక్తిని నేనే అని చెప్పి బల్ల గుర్తి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఆయన కోర్టులో ఆర్డర్లు వచ్చినప్పుడు కోర్టు ఆర్డర్ల కాపీలు త్వరితగతిని రావడానికి హైకోర్టుకు వెళ్ళి నాకున్న పరిచయాల మీద నేను చదువుకున్న విద్య నాకు తోడ్పడి కోర్టు ఆర్డర్లు వెంటనే త్వరితగతిని వచ్చి ఆయన్ని అరెస్టుకి నిలువరిస్తూ ఎప్పటికప్పుడు నేను సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఆయన ఎందువల్ల కూడా మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. అదే సంస్కృతిని ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఇన్ఛార్జ్ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. మా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో కేసుల్లో అరెస్టులు చూపించారు, 41 నోటీసులు ఇప్పించారు. ఒక రోజు మీ అందరికీ తెలిసిన విషయమే, వందలాది మంది పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టి నన్ను తీసుకుపోతే మళ్ళీ నేను ప్రాణాలతో తిరిగి వస్తానో రానో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ కుటుంబ సభ్యులు వేదన చెంది హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే తిరిగి నేను ప్రాణాలతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడూ పార్టీ మారడం అనే ఆలోచన మాకు ఎప్పుడూ రాలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇదే పార్టీ, ఎన్ని నష్టాలు వచ్చినా ఇదే పార్టీగా మేము కొనసాగుతున్నాం. పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా సరే ఇన్ఛార్జి వలన మేము అన్నీ భరిస్తూనే వస్తున్నాం. అయినప్పటికీ కూడా తీరు మారట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వస్తున్నా సరే ఆవిడ తీరులో మార్పు లేదు. ఇటువంటి వ్యక్తికి సీటు ఇస్తే
ప్రజలకి మేలు జరగదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి మా తరపున తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు మన రాష్ట్రం మొత్తం ఎందుకు మన తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఎనానమస్ అయితే ఒక్క ఏలేశ్వరం నగర పంచాయతీలోనే మా సోదరుల సహకారంతో ఏ ఒక్క వార్డు కూడా ఎనానమస్ కాకుండా కాపాడుకున్నాం. అందరూ ధైర్యంగా నిలబడి పోటీ చేశారు. పోటీ చేసినప్పటికీ అధికార పార్టీ పన్నిన ఎత్తులు, బెదిరింపులు, వాటర్ని ప్రలోభపెట్టిన కుయుక్తులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవన్నీ అడ్డు పెట్టుకొని అధికార మదంతో డబ్బు విచ్చలవిడిగా చల్లి ఓటు వేసి చూపిస్తే మీకు డబ్బు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టి మా మీద కొద్ది మెజార్టీలతో నెగ్గడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము కొన్ని సీట్లు సాధించుకున్నాం. ఇదన్నీ కూడా రాష్ట్రంలోనే చరిత్రగా నిలిచిన మా మున్సిపాలిటీ. ఏ ఒక్క వార్డు కూడా ఎనానమస్ అవ్వకుండా నిలిచిన మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే నాకు తెలిసి ఏకైక మున్సిపాలిటీ ఏలేశ్వరం నగర పంచాయతీ అని చెప్పి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.